కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెక్ డ్యాంల పంచాయతీ కొనసాగుతుంది. మొన్నటికి మొన్న మాజీ మంత్రులు హరీష్ రావు అలాగే గంగుల కమలాకర్ ఇతర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరిగింది. తనుగులలో బ్లాస్ట్ అయినటువంటి చెక్ డ్యాంను పరిశీలించడం జరిగింది. అయితే ఇదంతా కూడా రాజకీయ కుట్ర అని చెప్పి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు స్టేట్మెంట్ ఇచ్చాడు. మీడియా సమావేశంలో ప్రసంగించారు, సవాల్ చేశారు. నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అని. ఇదే అంశానికి సంబంధించి ఏం మాట్లాడతారు, ఏం జరిగింది? కొద్దిసేపటి క్రితమే కలెక్టర్కి సైతం ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి గంగుల మనతో ఉన్నారు. గంగుల గారు చెప్పండి, ఏంటి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? మీ హయాంలో అంటే బీఆర్ఎస్ హయాంలో నాణ్యత లోపం ఉంది, అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మీరేమో క్లియర్ కట్గా ధ్వంసం జరిగిందని చెప్పి. ఏ చెక్ డ్యామ్లో నాణ్యత లోపం ఉంటే ఒక 10,000 క్యూసెక్స్ నీళ్లు పోతేనే కూలిపోతాయి. కానీ అదే చెక్ డ్యామ్లు సంవత్సరాల నుంచి లక్షలాది క్యూసెక్స్ పోయిన విధంగా చెక్కు చెదిరిన చెక్ డ్యాము 2-3 సంవత్సరాల నుంచి లక్షలాది క్యూసెక్స్ భరించిన చెక్ డ్యాము రాత్రి నీళ్ళు వెళ్ళినప్పుడు ఎందుకు పేలిపోతుంది, ఎందుకు పడిపోతుంది? డెఫినెట్గా ఆ రైతులు చెప్పిన ప్రకారం రాత్రి పెద్ద సౌండ్ వచ్చిందంటేనే మేము బీఆర్ఎస్ బృందం క్లియర్గా కనబడుతుంది. అక్కడ హోల్ పడ్డది, ఒక జిల్లెటిన్ పూస పడ్డది, అక్కడ ఒక వైర్ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఇది బాంబ్ బ్లాస్ట్ చేసి పేల్చిందని చెప్పి మా నిర్ధారణ రావడం జరిగింది. మేము కూడా రైతులకు అదే చెప్తున్నారు. ఇది కొత్త కాదు. గతంలో పక్కకే ఉన్న పెద్దపల్లి మండలంలో హుస్సేన్మియా వాగు మీద ఇవ్వడంగా గతంలో ఇలాగే బాంబ్ బ్లాస్ట్ చేస్తుంటే రైతులను దొరకబట్టుకుని ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. సో అది సేమ్ ఇదే పేల్చేసిందని చెప్పి మా డెఫినెట్గా మేము క్లారిటీగా ఉన్నాం. కాబట్టి దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి మేము కలెక్టర్గా ఆలోచించింది. ఎందుకంటే ఇది రాష్ట్ర సంపద అంటే దేశ సంపద, ఇది నీళ్ళకి సంబంధించిన ఇష్యూ. కేసీఆర్ గారు ఆరోజుడంగా పరిగెత్తే నీళ్లను ఆపాలి, ఆగిన నీళ్లను భూమిలోకి ఇంకే విధంగా చేయాలని చెప్పేసి చెక్ డ్యామ్ కట్టడం జరిగింది. ఈ చెక్ డ్యామ్లు అనేది రాష్ట్ర సంపద, రైతు సంపద. దాన్ని ఎందుకు వేలు చేసిండ్రు? ఇసుక మాఫియా కోసం. కాబట్టి డెఫినెట్గా ఈ రాష్ట్ర సంపదను కొలగొట్టిన వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. అధికార పార్టీ అండదండలతోనే, ప్రభుత్వ అధికారుల అండదండలతోనే ఇదంతా జరిగిందా? మేము 100% ఏ పార్టీని ఏ వ్యక్తులను మేము టార్గెట్ చేస్తలేము, ఎవరిని కించపరచలేము, ఎవరిని అనుమానపడతలేము. కానీ ఆ దేశ సంపదను కొలగొట్టలు ఎవరో ఒక వ్యక్తి ఉంటారు. కాబట్టి దాన్ని పట్టుకోవాలి, ప్రభుత్వం సహకరించాలి, కాంగ్రెస్ నాయకులంగా సహకరించాలి. దాన్ని ఎవరిని ఎన్నికేసుకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రేపు పొద్దున ఇదే ఒక చెక్ డ్యామ్ కొలగొడితే రేపు 27 చెక్ డ్యామ్ కూడా కొలగొడితే రాష్ట్ర నీళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి ఇమీడియట్గా ఈ సంపదను కాపాడే బాధ్యత మన ఉన్నది, రైతులు కాపాడే బాధ్యత మన ఉంటాయి. కాబట్టి దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, అధికారులు స్పందించాలి. అవసరమైతే మేము కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గరకు వెళ్ళి కూడా రిప్రజెంట్ చేస్తాము. దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకే అన్యాయం జరిగిందని ఇప్పటికే బీసీ సంఘాల ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. 42% ఇస్తా అన్నారు, 23 కూడా సరిగా లేదు అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. ఆందోళనకు సిద్ధమైనటువంటి కొన్ని గ్రామాల్లో వార్డు మెంబర్లు 1-2 కూడా బీసీలు లేరా, వార్డు మెంబర్లకు రిజర్వేషన్ లేదు అని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నారు. జేఏసీగా ఏర్పడ్డటువంటి పరిస్థితి. వీరేమంటారు? మొన్నటి నుంచి కూడా ప్రతిసారి కూడా మేము బీఆర్ఎస్ ఒకటే స్టాండ్ ఉన్నది. 42% ఇస్తా అన్నారు, 42% ఇవ్వలేదు. మమ్మల్ని అవమానం చేసే పరిస్థితి వచ్చింది. అన్యాయం చేసి సైన్సంగా అవమానం చేసినప్పుడు మాకు గతంలో రిజర్వేషన్ ప్రకారం బీసీ కేటాయించిన గ్రామ పంచాయతీ ఇప్పుడు జనరల్గా వచ్చినాయి. అంటే మా నోటి కాడ బుక్క ఎత్తుకపోయింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గతంలో మా బీసీని మోసం చేసి ఇప్పుడు అదే విధంగా మోసం చేసే పరిస్థితి వచ్చింది. 42% ఇస్తున్నారు. పోనీ కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. పాత బద్దలు 23% ఉన్నది, అదాన్ని ఇస్తలేరు. ఇప్పుడు 17.5% కేటాయించారు. 17.5% మాత్రమే బీసీలకు వచ్చింది. అంటే ఎంత అన్యాయం జరుగుతుంది. ఒకవేళ ఇలాగే అన్యాయాన్ని మేము నోరు మూసుకుని కూర్చుంటే రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఇదే కొనసాగుతుంది. 17 కాదు 15% తగ్గించి పరిస్థితి. అంటే రాను బీసీల సంఖ్య మొత్తాన్ని తీసేసి బీసీ రిజర్వేషన్ లేకుండా చేసే కుట్రలో భాగంగా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు జాగృతం కావాలి. మా 40% వాటా ఇచ్చేదాకా రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ టిప్పుతో జరపకూడదని ఇప్పటి నుంచి నినాదం చేస్తే ప్రభుత్వం వెనుకం చేస్తుంది. రాజ్యాంగ పరిధిలో ఉన్నది. కాబట్టి 9th షెడ్యూల్ చేర్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలని చెప్పి మన ప్రధాన డిమాండ్ ఉంది. అప్పటిదాకా ఎన్నికలు మాకు అవసరం లేదని చెప్పి మా బీసీ సమాజం కూడా చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తలని, మద్దతుదారులని గెలిపించుకోవడానికి మీరు ఏ విధమైనటువంటి సూచన ఇస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? ఎందుకంటే ఇది బేస్, గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటివి బేస్, రాబోయే ఎన్నికలకి నాంది లాంటివి. గ్రామీణ ప్రాంతాల్లో ఏ కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ నిలబడతలేడు, ఇప్పటికి కూడా నిలబడి ధైర్యం చేస్తలేడు. బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి ఆ 2-3 నిలబడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడుతుండ్రు. ఎవరు గెలిచినా డెఫినెట్గా మా బీఆర్ఎస్ పార్టీ గెలితే తప్ప కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి నిలబడే అవకాశం కూడా లేదు. కాబట్టి డెఫినెట్గా గ్రామాలలో మా పట్టు బలంగా ఉన్నది. కాబట్టి రేపు గ్రామ సర్పంచులు మెజార్టీ స్థానాలు మేము కవిసం చేసుకుంటాం. థ్యాంక్ యూ. మొత్తం మీద ఈ చెక్ డ్యాముల కూల్చివేతలో ఖచ్చితంగా ఇసుక మాఫియా వాళ్ళు ఉన్నారు, వారి మీద చర్యలు తీసుకోవాలి. కేంద్ర హోంమంత్రికి సైతం కంప్లైంట్ చేస్తా అన్నారు. అలాగే బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు సంబంధించినటువంటి న్యాయం జరిగేంత వరకు రిజర్వేషన్ల విషయంలో మేము కోరుతాము, పోరాటం చేస్తాం. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.